అందరికీ వందనాలు. యేసు ప్రభుల వారి నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయమందు మరొకసారి మీ మధ్యలోనికి ఈ పరిచర్యను ప్రారంభించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ దినమున ఒక అద్భుతమైనటువంటి సంగతులతో మీ మధ్యలోనికి వస్తూ ఉన్నాను. దావీదును గూర్చినటువంటి చరిత్ర. సో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ డేవిడ్ అన్నటువంటి ఒక సిరీస్ను మీ మధ్యలోనికి తీసుకొస్తా ఉన్నాం. ఇందులో దావీదు చరిత్రను గురించి, దావీదు జీవితం ద్వారా అనేకమైన సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఏ క్యారెక్టర్ను చదివినా, ఏ వ్యక్తిని మనం తెలుసుకున్నా చాలా సంగతులు మనకు బయలుపరచబడతాయి. కానీ ఈ టైం వెరీ అద్భుతమైనటువంటి సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. సో ఆ రియల్ హీరో ఆఫ్ ద బైబిల్. సో మనం చాలామంది హీరోస్ని చూసి ఉంటాం, కానీ దావీదు వంటి గొప్ప హీరోని మనం ఎప్పుడు చూసి ఉంటాం. ఆయన నిజంగానే నిజ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను మనం చూడబోతున్నాం. సౌలు జీవితంలో సౌలు దేవుని పట్ల ఆయన చేయొద్దన్న పనిని చేసి, వ్యతిరేకమైనటువంటి పనులు చేసి అతడు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు సమూయేలు ద్వారా దావీదును ఎన్నుకునే లేదంటే ఒక అద్భుతమైనటువంటి సంగతి మనం ఈ దినం